మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత రామూర్తి గారు సిద్ధంగా ఉన్నారు. రామూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి. చాలాసార్లు మనం ఈ అంశం గురించి మాట్లాడాం. సో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆ ఉద్యమాన్ని ఎంత భుజస్కంధాలపై ఐ న్యూస్ మోసిందో ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఆ ప్రాజెక్టు సద్వినియోగం అవ్వాలి, రైతులకు ప్రయోజనాలు అందాలి, రైతుల కన్నీళ్లను పాలక ప్రతిపక్షాలు తుడవాలి, నీళ్లు పారాలి తెలంగాణ భూముల్లో అని చెప్పి ఈరోజు ఈ అంశాన్ని ఎన్నిసార్లైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. నిపుణులతోటి ప్రజలకు ఒక అవగాహనను కల్పించే ప్రయత్నం చేస్తున్నాం, ప్రజలకు ఒక భరోసాను కల్పించే ప్రయత్నం చేస్తున్నాం, రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తూ ఉన్నాం. మాకు కావాల్సింది ఇక్కడ రైతుల ప్రయోజనాలు ముఖ్యం, సాగునీటికి సంబంధించిన ప్రయోజనాలు ముఖ్యం. ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయంగా చేసుకోవచ్చు. మన ముఖ్యమంత్రి కూడా ఒక చక్కని మాట చెప్పారు, పాలన చేసుకుందాం, 6 నెలలు రాజకీయం చేద్దాం ఎలక్షన్ ముందు అని చెప్పారు. చక్కని మాటే, కానీ పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎందుకు రోజు ఈ రాజకీయ రచ్చ? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. గుజరాత్లో మహీ నదిపై ఓ ప్రాజెక్టు కట్టారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇటువంటి సమస్య వస్తే అక్కడ ట్రెంచ్ గ్రౌటింగ్ ద్వారా ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసిన పరిస్థితి కనిపించింది. ధవళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా 1970లో ఆ ప్రాజెక్టుకు సంబంధించి కొంత ఇబ్బందులు వస్తే ముందుకు తీసుకువెళ్ళి ఆ ప్రాబ్లంని వాళ్ళు సాల్వ్ చేసుకున్న పరిస్థితి కనిపించింది. మన ఎగువనున్న మహారాష్ట్రలో కూడా ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఈ విధమైన సమస్యలే ఉత్పన్నమైతే ఆ సమస్యలను కూడా, అంటే అక్కడ కూడా ఇసుక కొట్టుకుపోయింది. ఆ ఇసుక కొట్టుకుపోయిన దగ్గర కూడా సేమ్ ట్రెంచ్ గ్రౌటింగ్, అంటే ఇప్పుడు అధునాతన టెక్నాలజీలు ఎన్నో వచ్చాయి. సో ఆ ట్రెంచ్ గ్రౌటింగ్తోనూ అదేవిధంగా ఇనుప చువ్వలు అంటే ఒక హుక్కుతో ఆ ప్రాజెక్ట్ని కాపాడుకున్న పరిస్థితి కనిపించింది. తుంగభద్ర నదికి సంబంధించి గేట్లు కొట్టుకుపోతే ఓవైపు ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పుడే ఏ విధంగా ఆ గేట్లను పునరుద్ధరించారో కూడా మనం చూసాం. 3 ముఖ్యమంత్రులు వెళ్ళి మొన్న ఎంతో ఆనందంగా అక్కడ ప్రాజెక్ట్ని సందర్శించారు. ఆ గేట్లను కూడా వాళ్ళు ఏ విధంగా చూశారో మనం చూసాం. కానీ ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ ఇంత రాజకీయ రచ్చ నడుస్తుంది? ఇంకొకటి కూడా మర్చిపోయారండి, పోలవరం ఉంటది, ఇదే గోదావరి నది మీద పోలవరం ఉంటది. అది పొద్దు సార్లు కొట్టుకపోయినా కూడా దాని గురించి అసలు కాపర్ డ్యామ్ ఇష్యూ ఉండదు. అదే విధంగా దాన్ని ఏదైతే నిర్మిస్తున్నదో సెంట్రల్ వాటర్ కమిషన్ కింద ఏదైతే ఉందో అది జాతీయ హోదా కాబట్టి, సో అక్కడ చంద్రశేఖర్ అయ్యర్ అని ఉంటాడు, తానాస్కానుసారాలు నడుస్తున్నది. అది కూడా రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకపోవడం జరిగింది. అదే విధంగా కాఫర్ డ్యామ్ కూడా కొట్టుకపోవడం జరిగింది. నిన్న 3 days బ్యాక్ కూడా పైపులు కూడా మొత్తం కొట్టుకపోవడం జరిగింది. ఇప్పుడు కాదు పోలవరం, ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ కాదు. బ్రిటిష్ కాలంలో వాళ్ళు బ్రిటిష్ సంబంధించిన మద్రాస్ ప్రెసిడెన్సీ లో ఉన్నప్పుడే పోలవరం మీరు కట్టుకోవాలని ఆంధ్రాకు సంబంధించిన వాళ్లకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచే ఇష్యూస్ నడుస్తున్నాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే ఇతర రాష్ట్రాల మీద ఆధారపడ్డ బతుకులే తప్ప ఎప్పుడైనా వాళ్ళ బాగు కోసం వాళ్ళకి సంబంధించిన అంశాల విషయంలో వాళ్ళు వాస్తవంగా నిమ్మకు నీరెత్తినట్టే చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే కాళేశ్వరం విషయం. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు కూడా అసలు ఒక కాళేశ్వరం పేరు పెట్టకపోతే బాగుండేమో అన్న మేము కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే ఒక రోజు ఒకటి, మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకొకటి, ఇంకో 6 నెలల తర్వాత మేడిగడ్డ, ఇంకో 6 నెలల తర్వాత సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్, లేకపోతే ఇంకోటి, ఈ విధంగా ఎల్లంపల్లి, ఒక సుందిల్లా ఇలాంటి కట్టుకుంటా దాదాపు 6 నెలలకోసారి 7 నెలలకోసారి పెద్ద పెద్ద పేపర్లు యాడ్ చేసి దాదాపు 50 నుంచి 60 ప్రాజెక్టులు కట్టినామని మేము సొంత డబ్బా కొట్టుకోవడంలో వాస్తవంగా మేము ఫెయిల్ అయినామని చెప్తున్నాం. ఎందుకంటే దాదాపు 600 కిలోమీటర్ల గోదావరి మీద ఒక ఎస్ఆర్ఎస్పి తప్ప ఏ ప్రాజెక్ట్ లేదు. ఎందుకంటే ఉమ్మడి పాన్లో తలాపున వారుతుంది గోదావరి, మా చేను మా చెలక ఎడారని వాస్తవంగా ఈ నేల నెర్రలు వారింది. ఈ నేల వాస్తవంగా కరువు కాటకాల్లో కూరల్లో చిక్కుకున్నది. అదేవిధంగా ఇక్కడ వలసలు కూడా పోవడం జరిగిన విషయం కూడా అందరికి తెలుసు. ఎందుకంటే ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జరిగిన ఈ కొట్లాట గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సాధించుకున్న తెలంగాణలో 2014 ముందు ఒక 80 టీఎంసీలు దాదాపు ఎస్ఆర్ఎస్పీ మన మొక్క మీద కొడితే వాస్తవంగా మనం రావాల్సింది ఎంత అంటే గోదావరి మీద 968 టీఎంసీలు రావాలి. సో 968 టీఎంసీలకు ఒక 100 టీఎంసీలు మన ముఖం మీద కొట్టిన ఉమ్మడి పాలనను ఏదైతే ఛేదించి మా తెలంగాణ మేము సాధించుకున్న తర్వాత గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల్ల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత సీతమ్మ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు కట్టుకుని దాదాపు 400 నుంచి 500 టీఎంసీలు మేము ఉత్తర తెలంగాణకి ఎత్తిపోసినాం. 40 లక్షల ఎకరాల కోసం కాళేశ్వరం కడితే 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన విషయం వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఆ స్క్రీన్ మీద కనబడుతున్న పెద్ద మనిషి కూడా గతంలో కూడా ఎందుకంటే మోటార్లు ఆన్ చేసిన పరిస్థితి కూడా ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ మీద కనబడే పాత విజువల్స్, ఇంకా పాత విజువల్స్ చూంచకండి. అక్కడ వాస్తవంగా ఇప్పుడు ప్రజెంట్ విజువల్స్ చూంచండి. ఎందుకంటే మేడిగడ్డ పాత విజువల్స్ నెర్రలు వారింది, పొక్కలు వారింది, ఇవన్నీ చూసుకుంటా ప్రజలను ఆగమాగం చేయకండి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ
కొంత రిపేర్ చేసి అక్కడ ఈఎన్సీ కూడా రిపేర్ చేస్తే తనను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాంటి దుర్మార్గమైన పాలన. ఎందుకంటే వట్టి సీమకు నీళ్లు రావాలన్న ఉద్దేశంతోనే, ఎందుకంటే కృష్ణా గోదావరికి సంబంధించిన వట్టి సీమ, ఎందుకంటే అది ఒక ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసుకుని 2 నదులు అనుసంధానం చేసుకుని వాళ్ళ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకుని గురుభక్తిగా అయితే ఈ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడో, ఒకప్పుడు ప్రభుత్వానికి పడగొట్టడానికి 50 లక్షలు ఈ రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం కోసం పనిచేస్తున్నాడు తప్ప ఇంక ఎందుకు లేదు. యా రైట్. వెంకటస్వామి గారు నమస్కారం. వెంకటస్వామి గారు నా వాయిస్ రీచ్ అవుతుందా? యా రామూర్తి గారు, రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. చెప్పండి. కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి అసలు ఆ గేట్లను మూసివేస్తే డ్యామే కూలిపోతుంది. 44 గ్రామాలు ముంకపు గురవుతాయి. భద్రాచల రాముడితో సహా మునుగుతారు. చెప్పినా మీకు అర్థం కాదా? ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారం నేను మాట్లాడుతున్నా. నీళ్లు ఇవ్వటానికి నాకేం అభ్యంతరం అంటే రిపోర్టును పక్కన పెట్టి రిపోర్టును పక్కన పెట్టి నీళ్లు ఇస్తే దాని బాధ్యత ఏంటి? ప్రజల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు అనేది ఆలోచించరా మీరంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎవరికి చదువు రాదండి? ఇంజనీర్లకు చదువు రాదా, లేకపోతే ఈయనకు చదువు రాదా, లేకపోతే మాకు చదువు రాదా, మా నాయకులకు చదువు రాదా? తెలంగాణ ప్రజలకు తెలుసు కదా అండి. ముఖ్యంగా ఏంటంటే ఈయన మాటలు, నిన్న ఇంజనీర్స్ డే, వాస్తవంగా చెప్పాలంటే నిన్న తెలంగాణ ఇంజనీర్లకు సంబంధించిన డే. ఎందుకంటే తన ఏదైతే ఒక గొప్ప నాయకులను, అదే విధంగా గొప్ప ఇంజనీర్లను మనం వాస్తవంగా మన నాయకులు కొనియాడే సమయము, అదే విధంగా వాళ్ళని పూజించే సమయం. ఆ రోజు ఏదో బెల్ట్ ట్రీట్మెంట్ అంటే దుర్మార్గుడు. అసలు నాలెడ్జ్ ఉండి మాట్లాడుతున్నాడా, నాలెడ్జ్ లేక మాట్లాడుతున్నాడా? అసలు వాస్తవంగా ఏంటంటే గోదావరికి చిన్న పొలగాన్ని గిచ్చిలేపినా చెప్తున్నా. గోదావరి నది మీద అసలు భద్రాచలం ముంపు కారణం ఏదైతే అంటే పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు కడితే 7 మండలాలు మునిగిపోతాయి అన్న విషయంలో కూడా గౌరవ హరీష్ రావు గారు సిడబ్ల్యూసికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ విషయంలో ఆల్రెడీ వాళ్ళు మొత్తం అక్కడ సర్వే కూడా చేస్తున్న క్రమాన్ని కూడా చూశారు. ఎందుకంటే ఇప్పుడు గోదావరిలో దాదాపు 60-70 సంవత్సరాలు రాని వరద గతంలో వచ్చినప్పుడు కూడా తట్టుకుని నిలబడ్డ ఈ ప్రాజెక్టులు ఇప్పుడు ఏంటంటే నీళ్ళు ఆపితే ఎట్లా కొట్టుకుపోద్దని నాకు అర్థమవుతుంది. భద్రాచలానికి అసలు మేడిగడ్డకు సంబంధం ఏముంది? మళ్ళీ కూడా అడుగుతున్నా. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒకటి అద్భుతమైన ప్రాజెక్ట్ అండి ఇది. ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలము వరద వచ్చినప్పుడు వాటర్ ను ఆపుకొని పంపింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా కన్నెపల్లి నుంచి వెళ్ళి అన్నారం నుంచి సుందిళ్ళకి, ఈ విధంగా ఎగువ ప్రాంతానికి మొత్తం రిజర్వాయర్లు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు మొత్తం నింపి తెలంగాణ ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. దీన్ని పట్టుకొని ఊకే రాజకీయం చేసుకుంటా మళ్ళీ అడుగుతున్నా, ఒకవేళ రేవంత్ రెడ్డికి నాలెడ్జ్ ఉంటే, ఇప్పుడు నేను ఎట్ ప్రజెంట్ చెప్తున్నా, ఎట్ ప్రజెంట్ మీరు అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. సీతమ్మ సాగర్ గాని సమ్మక్క సాగర్ నుంచి ఎంత పోతున్నాయో చూసుకోండి. సమ్మక్క సాగర్ దగ్గర ఈ రోజు ఎట్ ప్రజెంట్ ఈ గంటకి ఈ నిమిషానికి 1,10,000 క్యూసెక్లు ఇన్ఫ్లో, అదే విధంగా 1,09,000 క్యూసెక్లు అవుట్ ఫ్లో. అంటే 1,000 టీఎంసీ మాత్రమే అక్కడి నుంచి తోడుకునే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కటి కాళేశ్వరం గాని కన్నెపల్లి గాని ఇప్పుడు చాలా రామూర్తి గారు మాట్లాడదాం. ఈ అంశం గురించి మాట్లాడేందుకు